నమస్తే అండి. అమ్మవారి ప్రసాదంగా దద్దోజనం చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా అయితే రైస్ అయితే వండేస్తున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి రైస్ వండేసాను. ఇందులో కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులోనే గడ్డ పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటుంది దద్దోజనం. ఇందులోనే కాస్త మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. దీని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలండి. ఇదైతే బాగా కలిపిస్తున్నానండి. ఇందులో కావాల్సిన తాలింపు అయితే చూపిస్తాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, ఎనుమిరపకాయలు, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి. మెయిన్ ఇంగువ కూడా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముందుగా గిన్నె పెట్టుకుని ఇందులో నెయ్యి అయితే పోసుకోవాలండి. నెయ్యితో తాలింపు అయితేనే బాగుంటుంది దద్దోజనం. ముందుగా ఇందులో ఇంగు వేసుకోవాలండి. ఇందులో జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు అయితే బాగా వేసుకోవాలండి. దద్దోజనం నెయ్యితో అయితేనే బాగుంటుంది ఆయిల్ కన్నా. ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేయించేసుకుందామండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పోపు అయితే బాగా వేగిందండి. ఇది ఇందులో వేసుకుందాం. ఇదైతే బాగా కలుపుకోవాలండి. అంతే అండి, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.